హలో నమస్తే వెల్కమ్ టు బీటీఎస్ఏ స్టోరీస్. ఒక్క డిఫీట్ కూడా లేకుండా మన టీం ఇండియా సెమీస్లోకి ఎంటర్ అయిపోయింది. సో ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ గురించి మాట్లాడేసుకుందాం వచ్చేయండి. వరుసగా 13th టాస్ ఓడిపోయిన మన హిట్ మ్యాన్ స్టిల్ ఇండియాని ఫస్ట్ బ్యాటింగ్ లోకి దింపాడు. స్టార్టింగ్ లోనే టాప్ ఆర్డర్ లేచిపోయినా మన న్యూజిలాండ్ వాళ్ళు మాత్రం బ్రిలియంట్ క్యాచ్ పట్టాడు భయ్య. గ్లెన్ ఫిలిప్ అయితే విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టాడు. స్టిల్ కోహ్లీ ఒక సెకండ్ అవాక్ అయ్యాడు. అసలు మనిషేనా లేదైనా పక్ష అన్న డౌట్ వచ్చే రేంజ్ లో ఎగిరాడు భయ్య. క్యాచ్ మాత్రం సూపర్ గా పట్టాడు. తర్వాత మ్యాచ్ విషయంకి వస్తే మన టీం ఇండియా శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ మంచి క్రూషియల్ పార్ట్నర్షిప్ చేశారు. లేటర్ శ్రేయాస్ అయ్యర్ 50 కొట్టి రెచ్చిపోతే అక్షర్ పటేల్ మాత్రం జస్ట్ మిస్ 44 లో అవుట్ అయిపోయాడు. లాస్ట్ కి ఎండ్కి వచ్చేప్పటికి హార్దిక్ పాండ్యా కొంచెం స్టాండ్ ఇచ్చి టార్గెట్ మాత్రం 250 సెట్ చేశారు భయ్య. ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ కి వస్తే స్టార్ట్ చేసినప్పుడు ఇండియా మంచి విన్ అవుతుందన్న నమ్మకం ఏ ఒక్కరిలో కూడా లేదు. బట్ వన్స్ వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ స్టార్ట్ అవ్వడం వల్ల ఇండియా టీమ్ కే కాదు ఇండియన్ ఫ్యాన్స్ కూడా మంచి హోప్ వచ్చింది. బట్ స్టిల్ పిక్చర్ ఓవర్ బాకీ హే అన్నాడు మన కేన్ మామ. డారీ మిచెల్ తో కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు అండ్ తన వికెట్ మాత్రం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్కడు కూడా కేన్ మామకి సపోర్ట్ ఇవ్వకపోవడంతో బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ పడ్డాయి అండ్ కేన్ మామ కూడా హోప్ పోయి లాస్ట్ తన వికెట్ కూడా పడింది. సో మన బ్లాక్ యాప్స్ హోప్స్ అనేది పోయాయి. బౌలింగ్ లో మన మెజిషియన్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్స్ తో రెచ్చిపోయాడు. దీంతో మన ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా సెమీస్ లోకి మంచిగా ఎంట్రీ ఇచ్చారు. రాయల్ ఎంట్రీ. సో మన సెమీఫైనల్స్ లో మాత్రం ఆస్ట్రేలియాతో ఫేస్ టు ఫేస్. మళ్ళీ రేపు కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ టు బీటీఎస్ఏ స్టోరీస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి.